హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య కలెక్షన్స్. ఈరోజు పంజాబ్ డ్రెస్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ కట్ చేసుకున్న క్లాత్ తీసుకొని మెయిన్ పార్ట్ రైట్ సైడ్లో పెట్టుకొని దానిపై నుంచి లైనింగ్ వేసి ఆ నెక్ అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ కుడుతున్నా చూడండి, సేమ్ అలానే కుట్టాలి. దానిపై నుంచి డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే మనం రిటర్న్ తీసినప్పుడు నీట్గా వస్తుంది. చిన్న చిన్న టక్స్ ఇస్తున్నా చూడండి ఇక్కడ. దానిపై నుంచి మనం రిటర్న్ తీసి దానిపై నుంచి కొంచెం గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్నా చూడండి, సేమ్ అలానే వేయాలి. మనం మూలలో ఉన్న కాడ కొంచెం పాదంలో ఇప్పుకొని టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ అనేది కింద పార్ట్ కొంచెం మలిచి కుట్టుకోవాలి, కార్నర్స్ నేను కుట్టిన విధంగా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మెయిన్ పార్ట్ ఉంచుకొని దానిపైనుంచి మళ్ళీ లైనింగ్ వేసి కుట్టుకోవాలి. మళ్ళీ దానిపై నుంచి ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వేసుకున్న తర్వాత ఆ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మరీ దగ్గరికి కాకుండా కొంచెం క్లాత్ అనేది ఉంచి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని రిటర్న్ తీయాలి. తీసి దానిపై నుంచి మళ్ళీ కొంచెం గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి. నీట్గా అనుకుంటూ ఎక్కడేం ముడతలు రాకుండా వేసుకోవాలి. సేమ్ లైనింగ్ కింద కార్నర్ దగ్గర ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మెయిన్ పార్ట్ లైనింగ్ అనేది కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ అనేది కుట్టుకోవాలి నీట్గా అనుకుంటూ. ఇక్కడ నేను కుడుతున్నా చూడండి, అదే విధంగా కుట్టాలి. అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ చూడండి, నేను సేమ్ లైనింగ్ మీదంగానే కుడుతున్నా, అటు ఇటు పోకుండా ఉండటానికి. మనం నీట్గా అనుకొని రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది కట్ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ లైనింగ్ వరకు ఇక్కడ కట్టించుకున్నాం దగ్గర, నడుము దగ్గర సేమ్ అక్కడి వరకు కుట్టుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇక్కడ నేను కుడుతున్నా చూడండి, సేమ్ అలానే పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను లైనింగ్ ఎంత ఉందో అంతే ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసుకున్నా ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. భుజాలు అనేది నెక్ సైడ్ రెండు సేమ్ పెట్టి కుట్టాలి. ఇక్కడ నేను కుడుతున్నా చూడండి, అలానే కుట్టాలి. నెక్ సైడ్ అనేది సేమ్ ఉండాలి. భుజం సైడ్ ఎక్కువ తర్వాత కట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు నేను పెట్టిన విధంగానే పెట్టి కుట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది భుజం దగ్గర మిడిల్ పార్ట్ నుంచే వేసుకోవాలి. మనం హ్యాండ్స్కి చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్ అనేది భుజం దగ్గర మిడిల్ పార్ట్లో పెట్టుకొని అటు నుంచి హాఫ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నా చూడండి, అలా
ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మిడిల్ నుంచే కుట్టాలి. అట్లయితే మన హ్యాండ్ రౌండ్ తిరగకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏదో ఒక సైడ్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. దాని పక్క నుండి వేయాలి కుట్టు, దానిపైన నుండి కాకుండా. ఇక్కడ నేను వేస్తున్నా చూడండి, మొత్తం నీట్గా అనుకుంటా అలా వేయాలి. ఇప్పుడు హ్యాండ్ కింద అనేది ఫోల్డ్ చేస్తున్నా కొంచెం. హ్యాండ్స్కి అనేది నేను లైనింగ్ వేయలేదు. మళ్ళీ రైట్ సైడ్ అనేది ఇంకో కుట్టు అనేది వేసుకుంటున్నా. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ కింద ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నా. మళ్ళీ రైట్ సైడ్ కూడా వేసుకుంటున్నా, సేమ్ అలానే వేయాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ జాయింట్ చేస్తున్నా. ఎక్కడ హ్యాండ్ జాయింట్ చేసినా మనం మిడిల్ భుజం దగ్గర నుండే వేయాలి. అటు స్టార్టింగ్ నుండి వేసినా మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ రాదు. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది వస్తుంది. మిడిల్ నుంచి వేస్తే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఖచ్చితంగా దేనికైనా మనం మిడిల్ నుంచే వేసుకోవాలి హ్యాండ్. చూడండి, ఇక్కడ నేను వేసే విధంగానే వేయండి. దాని పక్క నుండి ఇంకో కుట్టు వేసుకుంటున్నా నేను. 2 కుట్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను భుజం దగ్గర నుంచి హ్యాండ్స్ సమానంగా పెట్టుకొని ఇంకో హ్యాండ్ సేమ్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటున్నా. ఖచ్చితంగా చూసుకోవాలి, ఒక హ్యాండ్ పెద్దగా చిన్నగా కాకుండా. ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కుట్టు వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ నడుము అనేది కుట్లు వేసుకుంటున్నా చూడండి. ఇక్కడ హ్యాండ్ ఎంత ఉందనేది చూసుకొని సైజు పెట్టుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకుంటున్నా. ఆ మార్క్ దగ్గర నుంచి కుడుతున్నా. ఇప్పుడు నేను భుజం దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉన్నది అనేది చూసుకొని మార్కు పెట్టుకొని కుడుతున్నా. అది క్లిప్ మిస్ అయింది చూడండి. భుజం దగ్గర నుండి చంక వరకు సైజు అనేది చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చెస్ట్ దగ్గర ఎంత కుట్టు పడుతుంది అనేది చూసుకొని మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నడుము దగ్గర కూడా చెక్ చేసుకుంటున్నా ఎంత కుట్టు పడుతుంది అనేది. ఇప్పుడు కింద ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం అక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఓపెన్స్ కుట్టాలి కాబట్టి. సేమ్ ఇంకో సైడ్ కూడా కుడుతున్నా చూడండి. ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా, అదే సైజ్ తీసుకొని మార్కు చేసుకుంటున్నా. ఒక హ్యాండ్ ఎక్కువ తక్కువ రాకుండా సేమ్గా మార్కు చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చంక నుండి భుజం వరకు ఎంత మార్క్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడు అటు సైడ్ ఎంత కుట్టు వేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అంతే వేయాలి. నేను మార్క్ చేసుకుంటున్నా చూడండి. ఇక్కడ ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి మార్కు చేసుకొని అక్కడ కొంచెం రఫ్ అనేది మనం ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం రఫ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి అలా. ఇప్పుడు మనం సైజు డ్రెస్సుతో మనం వేసిన కుట్లు సమానం ఉన్నాయా లేవా, లూజా టైటా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన కుట్లు అయితే కరెక్ట్ వచ్చింది. ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను దాని పక్కమటే ఒక పాదం ఇసిపెట్టి అలా ఒక 3 లేదా 4 కుట్లు వేసుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు కొంచెం లడ్డుగా అయినా కానీ ఇప్పుకోవడానికి వీలుంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ ఎక్కడైతే రఫ్ ఇచ్చినో ఆ సైడ్ కుట్లు వేసినాయి కూడా సేమ్ అక్కడికే వచ్చి అదే పాయింట్ దగ్గర రఫ్ ఇస్తున్నా చూడండి. అట్లా ఇస్తే మనకు ఓపెన్స్ అనేది నీట్గా వస్తాయి. దానిపైకి కలుపుకోవాలి లాస్ట్కు ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడ చూడండి ఒకసారి.
ఇప్పుడు ఓపెన్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నా చూడండి. స్కర్ట్స్ ఇప్పుడు మనం అక్కడ ఓపెన్ దగ్గర పట్టుకొని కింద పట్టుకొని ఒక ఫోల్డ్ చేస్తున్నా, నీట్గా ముడత రాకుండా, రౌండ్గా తిరగకుండా, క్రాస్ రాకుండా చూడండి. అంతా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన అక్కడ ఇప్పుడు కింది నుండి కుట్టుకుంటూ రావాలి. మనం కింద ఎంత అయితే ఫోల్డ్ చేసినామో సేమ్ పై వరకు కూడా అంతే చేసుకోవాలి ఖచ్చితంగా ఫోల్డ్. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను నీట్గా అనుకుంటూ క్రాస్ రాకుండా స్ట్రైట్గా కుడుతున్నా. ఒకటికి 2 సార్లు చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను ఓపెన్స్ దగ్గరికి వచ్చినా చూడండి, అక్కడి వరకు వచ్చి ఆగి సూది అనేది కిందికి పెట్టి పాదం లేపి టర్న్ చేసుకున్నా. ఇక్కడ రఫ్ పోసినాం కదా, అదే ప్లేస్లో ఆపి మళ్ళీ పాదం లేపి ఇంకో సైడ్ అనేది ఫోల్డ్ చేసిన చూడండి. మనకు ఓపెన్స్ నీట్గా రావడానికి పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుడుతున్నా చూడండి. ఒకటికి 2 సార్లు క్రాస్ రాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడ నేను ఎట్లా చేస్తున్నానో. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఎడ్జ్లో. చూడండి ఇప్పుడు నేను వేస్తున్నా. మొత్తం అలా వేసుకుంటూ రావాలి 2 సైడ్స్. మళ్ళీ కార్నర్స్ కూడా వేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఓపెన్స్ దగ్గర నీట్గా కొంచెం లాగి గుంజినట్టు పట్టుకొని కుట్టు వేసుకోవాలి. అక్కడ నేను టర్న్ చేసిన చూడండి, పాదం లేపి. మనం ఇలా కుడితే స్కర్ట్ అనేది ఓపెన్స్ నీట్గా వస్తుంది, అటు ఇటు ఫోల్డ్ కాకుండా. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో మనకి ఓపెన్స్ దగ్గర సైడ్కి కూడా. 2 సైడ్స్ అలానే కుట్టుకొని కింద కూడా అలానే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంకో సైడ్ కూడా కుడుతున్నా చూడండి, సేమ్ ఇందాక ఎలా ఫోల్డ్ చేస్తానో అలానే. స్ట్రైట్గా ఫోల్డ్ చేసి కుడుతున్నా చూడండి ఇక్కడ. ఇప్పుడు 2 సైడ్స్ కుట్టుకొని కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకు నడుము దగ్గర నుంచి ఇట్లా ముడతలు రాకుండా షేప్ నీట్గా రావడానికి ఖచ్చితంగా కట్టించుకోవాలి. ఓపెన్ దగ్గర కూడా ఒకటి కట్టించుకోవాలి. చూడండి నేను కట్స్ ఎట్లా ఇచ్చిన 2 సైడ్స్ అలానే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చూడండి ఓపెన్ దగ్గర ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మీ దివ్య కలెక్షన్. పర్ఫెక్ట్గా పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి.